అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఊటీలో ఉన్న ఇంకొక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ని చూపించబోతున్నాను. అదేంటంటే ఊటీ బోట్ హౌస్. సో ఇప్పుడు మనం ఇది ఊటీ టౌన్లోనే అనమాట. సో కొంచెం దూరం వెళ్ళాక మనకి బోట్ హౌస్ అనేది కనిపిస్తుంది. సో వెళ్ళేటప్పుడు కూడా మనకి లేక్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఊటీ లేక్కి వెళ్ళడానికి, బోట్ హౌస్కి వెళ్ళడానికి కూడా మనకి సపరేట్గా ఆటోలు కానీ, బస్సెస్ కానీ, ట్యాక్సీలు కానీ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం బుక్ చేసుకుంటే కనుక మనం ఎక్కడైతే ఏ హోటల్ దగ్గర అయితే ఉన్నామో ఆ హోటల్ నుంచే మనల్ని తీసుకెళ్తారనమాట. సో ఎదురుగ్గా మీకు కనిపించేదే ఊటీ లేక్. సో ఇలా ఈ లేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇదేంటంటే మనం కొంచెం దూరం వెళ్ళాక మనకి ఎగ్జాక్ట్గా బోట్ హౌస్ కనిపిస్తుంది. చాలా బోట్స్ అయితే కొంచెం స్లోగా కదా. ఇది వచ్చి బోట్ హౌస్ ఎగ్జిట్ పాయింట్ ఇది. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఎంట్రీ పాయింట్కి. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఆ ఎంట్రన్స్ వస్తుంది. సో కార్ పార్కింగ్ కానీ అవన్నీ కూడా లోపలే చేసుకోవచ్చు. అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది ఒకటి ఉంటుంది. సో హోటల్స్ ఇవన్నీ ఉంటాయి, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇదండి, ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. అంటే మనం మనకి లెఫ్ట్ నుంచి వచ్చింది కాబట్టి మనం లెఫ్ట్లోంచి వెళ్తున్నాం. సో ఇదండి, కార్ పార్కింగ్ ఇదంతా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నాకు ముందుగానే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ, అందుకని గబగబా ఎక్కడెక్కడ నిలబడుకొని వీడియోలు తీసేయాలి అనుకుంటూ ఉంటాను. సో ఇదండి, ఆ స్టార్టింగ్లోనే నాకు ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది కనిపించింది. సో హడావుడిగా కార్ ఆపే లోపే వీడియో తీసేయాలి అనుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. ఇదండి, అది ఇటు తిరిగి ఇట్టే వస్తుంది. సో దీని గురించి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్లా కార్ పార్క్ చేసుకొని అటు లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ కూడా దొరుకుతుంది. సో ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే మన డిపెండింగ్ ఆన్ మన బోట్ అనమాట, మనం ఏ బోట్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ బోటు ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చి జస్ట్ ఎంట్రన్స్కి, లోపల ఎంట్రీకి అనమాట. అండ్ ఎంట్రీ అయిన తర్వాత మనం ఏ బోట్ ఎక్కాలి అనుకున్నాం, ఏ బోటింగ్ చేయాలి అనుకుంటే సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది టికెట్. ఎంతమంది వెళ్తున్నాం ఇదంతా కూడా. మోటార్ బోట్స్ ఉంటాయి, పెడలింగ్ బోట్స్ ఉంటాయి, ఇలాగా రకరకాల బోట్స్ ఉంటాయి. సో ఇద్దరు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే బయట అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ గార్డెన్ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా, మళ్ళీ ప్లెజెంట్గా. అండ్ ఈ ఆరెంజ్ కలర్ అయితే కొద్దిగా వైబ్రెంట్గా కూడా అనిపిస్తుంది. సో పక్కనే బోటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, అది బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. ఆ ఫెసిలిటీ వాళ్ళు ఇవ్వడం. ఇక్కడ ఐ లవ్ ఊటీ అని రాసి ఉంటుంది. అక్కడంతా కూడా ఫొటోస్, చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం మోటార్ బోట్స్ కావాలా, ఏ బోట్స్ కావాలి అన్నీ మీకు అక్కడ రాసేసి ఉంటాయి. సో మీరు అవి చూసుకొని మనకి ఏది కావాలో, ఏది కంఫర్ట్ దాన్ని ఎక్కి వెళ్ళవచ్చు. లేదు మాకు వద్దు అనుకుని మీరు క్వైట్గా అయినా కూర్చోవచ్చు, సరదాగా అలా చూసుకోవచ్చు. దాని పెడలింగ్ బోట్స్, రో బోట్స్, మోటార్ బోట్స్ ఇట్లాగా. ఇక్కడ చిన్నగా బ్యూటిఫుల్ గార్డెన్ లాంటిది ఉంది. నీట్గా చాలా ముద్దుగా క్యూట్గా చామంతి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఇప్పుడు అలా మనం అంతా చూసుకుంటూ వెళ్ళాం. యాక్చువల్గా అయితే నాకు అంటే ప్లాన్లో అయితే లేదు నేను బోట్ ఎక్కాలి అని. మా పిల్లలు ఎక్కాలి అనుకున్నారు. సో వాళ్ళు ఓకే అనుకున్నారు, నేనేమో జస్ట్ వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయాను. బట్ సడన్గా వచ్చేసి వెళ్దాం అన్నారు. సో అలా వెళ్ళిపోయాను. బట్ ఆ బోటింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ లేక్లోకి వెళ్ళాక ఆ బోటింగ్, అది ఆ పక్షులు, ఆ సీనరీ అదంతా కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది.
చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు మన బోట్ ఏదో చూపిస్తున్నారు వాళ్ళు. సో ఆ బోట్ ఎక్కి కూర్చోవాలన్నమాట. రెడీ అయిపోయాం, కూర్చునేసాం. జాకెట్స్ అవన్నీ వేసుకుని జమ్ జమ్ అని కూర్చునేసాం. సో స్టార్టెడ్. ఫస్ట్ అలా స్లోగా అలా 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 వెళ్తుంది. అండ్ తర్వాత ఒక 3 రౌండ్స్ ఏమో అట్లా ఒక లేక్ ఒక సైడ్ అంతా కూడా తిప్పుతారు అండ్ తీసుకొచ్చి వదిలేస్తారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 minutes to 50 minutes తిప్పుతారు. ఆ వాటర్లోనే మనం అంతా బ్యూటిఫుల్గా చూసుకొని అలా వెళ్ళచ్చు. బోటింగ్ వదిలే ఏం వెళ్తాము ఏం చేద్దాం అనుకునే దాన్ని బోటింగ్ మాత్రం వాళ్ళే నచ్చేసి ఇక్కడ రకరకాలైన పక్షులు ఉంటాయి. సో అవి మునగడం లేవడం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఏంటో సరదాగా చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు మేము బోట్లో తిరుగుతూ ఉంటాం. మీరు మాతోటి అలా వీక్షించండి మా బోటింగ్. మేము ఎలా తిరుగుతున్నామో అలా మీరు కూడా తిరుగుతున్నాం. సీనరీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ వాటర్ కానీ ఆ వాటర్ పైన పక్కనే ఉన్న చెట్ల షాడో పడ్డం కానీ అది నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు మాత్రం డెఫినెట్గా ఈ బోట్ హౌస్ని మర్చిపోకండి. తప్పకుండా బోటింగ్ చెయ్యండి. అంటే మీకు నచ్చుతుంది, బట్ వర్త్ అండి, బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కింద ఒక బటన్ ఉంటుంది, లైక్ బటన్. ఆ బటన్ని కొట్టండి. అండ్ ఛానల్ని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అన్నీ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఎవ్రీ వీడియోకి ఎంత బాబాయ్ ఇందాక లైక్ చేయమని చెప్తారు అనుకోకండి. మీరు లైక్ చేస్తే ఇంకొకళ్ళు చూసి ఏవో కంటెంట్ బాగుంది అనుకొని వాళ్ళు కూడా చూస్తారు. సో ఆ చిన్న ఆశతోనే లైక్ చేయమని చెప్తాము. అండ్ మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేయాలంటే ఆ మాత్రం మీరు కోఆపరేట్ చేయాలి కదా. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే మేము వీడియోస్ తీసేదానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇదంతా మేము ఒక 3-4 రౌండ్స్ తిరిగిన తర్వాత చెప్పాను కదా, 3 రౌండ్స్ అనుకుంటాను తిప్పాను. సో ఆ 3 రౌండ్స్ తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడికి ఎక్కిన ప్లేస్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా కొంచెం మీకు ఆ పక్కన అన్నీ కూడా చూపిస్తాను చూడండి. అంటే చిన్న చిన్న షాప్స్ కానీ అట్లాంటివి ఏవో ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని బయలుదేరాం. స్టాప్ దగ్గరికి అంటే మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగేస్తాం అన్నమాట. ఇదండి ఇట్లా రకరకాల బోట్స్ ఉంటాయి. అంటే ఎంతమంది ట్రావెల్ చేస్తారో దాన్ని బట్టి మనకి బోట్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇది సో ఇప్పుడు అంత అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటో కొన్ని తమాషా షాప్స్ అండ్ ఏవేవో ఉన్నాయి. స్కేరీ హౌస్ అంటే ఒకటి అట్లాంటివి.
అండ్ బట్టల షాప్స్ ఉన్నాయి, More than చాక్లెట్స్ enough. చాలా That's ఉన్నాయి, enough. చాక్లెట్స్ చాలా కొనొచ్చు. స్వెటర్స్, షాల్స్, ఏంటో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ అంటే జ్యువెలరీ కానీ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న షాపింగ్ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం కదా. సో బయటకు వెళ్ళేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఒకటి ఐ లవ్ ఊటీ అనేది. సో అక్కడ ఏదో ఫొటోస్ తీసుకొచ్చాము. కెమెరా మ్యాన్ ఉంటాడు, లేదంటే మనమే సెల్ఫ్గా తీసుకోవచ్చు. ఇదేంటో హెచ్డి సినిమాస్ అంటారు. ఇలా ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ రెస్ట్ రూమ్స్ కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత మినీ ట్రైన్ స్టేషన్ అంట. ఇట్లాంటివి ఏవో చిన్న చిన్నవి చిన్నపిల్లలకి ఎంటర్టైన్ చేసడానికి ఏవేవో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేది ఒకటి ఉంది. అక్కడైతే మాత్రం భలే నచ్చింది నాకు. సో మనం కొనుక్కోవచ్చు, ప్లస్ అది ఎగ్జిబిషన్ లాంటిది కూడా అనమాట. మనకి పెండెంట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఫ్లవర్స్ రకరకాలు ఇప్పుడు ఆర్నమెంట్స్ ఎట్లా తయారు చేస్తారో సో అలాంటివి ఫ్లవర్స్ అన్నమాట. చూడండి, అక్కడ లోపల మనకు ఫొటోస్ తీసేదానికి అలా చేయరు. సో అందుకని నేను బయట నుంచి తీయాల్సి వచ్చింది. మా ట్రిప్లో ఇది లాస్ట్ డే. సో అందుకని బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బెంగళూరుకు బయలుదేరేస్తాం అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. తిరుపతిలో డాడీ అన్నిసార్లు చెప్పడం వల్లే తెలుసు.